హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. కోటాకు కాటు బీసీలకు పోటు రిజర్వేషన్లపై మాట తప్పిన కాంగ్రెస్ స్థానికంలో ఇచ్చింది 70.08%. 42% కల్పిస్తామని ఇన్నాళ్ళు ఆశలు నేడు ఉన్న కోటల్లోనే 10% కోత. రాష్ట్రంలో 12,730 స్థానాల్లో బీసీలకు దక్కింది కేవలం 2,176 సీట్లే. 2019 కంటే తక్కువ కేటాయింపు. జిల్లాలో 10% కూడా దాటలే. 17 జిల్లాల్లో బీసీలకు 20% లోపే. భద్రాద్రి ఒక సీటు దక్కలేదు. డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి జిల్లాలో గతం కంటే 8 స్థానాలు తక్కువ. 2019 కంటే 48 సర్పంచ్ స్థానాలు పెంచిన మొత్తంగా 228 వరకు కోత. ములుగు, మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ 3-4-5%. బీఆర్ఎస్ హాయంలో 22.8% రిజర్వు. 12,000కు దక్కినవి. 2,404 సర్వేతో కుట్రకు కాంగ్రెస్ నాంది. వ్యూహాత్మకంగానే జనాభా తగ్గింపు. బీసీ సంఘాల నిప్పులు. 42% కోటను తుంగలు తొక్కిందని ఫైర్. దేశ జనాభాలో తమాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా ఆయా ప్రభుత్వాలు రిజర్వేషన్ అమలు చేస్తూ వస్తున్నాయి. బీసీలకు కేవలం ఉద్యోగ ఉపాధి రంగాలకే రిజర్వేషన్లు పరిమితం చేశాయి. వాటికే చట్టబద్ధత ఉన్నది. రాజకీయ అవకాశాల్లో బీసీలకు రిజర్వేషన్ అనేవి లేవు. అయితే స్థానిక సంస్థలు మాత్రం ఆర్టికల్ 242D6, ఆర్టికల్ 243T6 ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ రాష్ట్రంలో కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చి 6 నెలల లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థలో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42% పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో అంతకు ముందే ఈ అగ్రవర్ణ పాలకులు ఎస్సీలకి బీసీలకి అధికారం రాకముందు ఒక మాట, వచ్చినాక ఒక మాట. గతంలో కేసీఆర్ కూడా ఎస్సీ ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన మోసం చేసిండు. ఇప్పుడు చేసినట్టు క్లియర్గా కనిపించింది. ఆయన పరిపాలనలో కూడా అర్థమైపోయింది. ఇప్పుడు రెడ్డి ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని ఆయనే అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన విషయం అందరూ తెలిసిందే. దానిలో భాగంగానే బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు మాట్లాడిన మాటే తప్ప మళ్ళీ మధ్యలో బీసీలు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రోడ్ల మీద ప్రతి ఒక్క బీసీ సంఘాలు ముందుకు వచ్చి బంద్లు పాటించారు, ధర్నాలు చేసినా కూడా అదే రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు, దాని మీద స్పందించలేదు. 42 రిజర్వేషన్ ప్రకారం చేస్తామని చెప్పిన మాటల్ని వెనుకకి తీసుకోకుండానే నేను చేస్తున్నా అని ఒక బూటకం నాటకం ఆడి ఆ తప్పుడు జీవులని సృష్టించి కోట్లకి వేస్తే కోట్లు కొట్టేసాయని సంగతి తెలిసినా కూడా వాళ్ళు రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా 50% ఉన్నది, దానికి మించి పోకూడదని గతంలో సుప్రీంకోర్టు కూడా ఆదేశించారు. దాన్ని అయినా కూడా మళ్ళీ మేము ఇస్తామని మభ్యపెట్టి ప్రజలని బీసీలని మభ్యపెట్టి మోసం చేసిరనేది క్లియర్ కట్గా అర్థమైంది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా 40% ఇస్తామని చెప్పి ఇప్పుడు 42%ని గంగలు తొక్కేసి ఇప్పుడు స్థానికంగానే వెళ్ళిరు. గతంలో కంటే ఇప్పుడు కూడా తగ్గించినాయని కూడా పేపర్లో చూస్తున్నాం. అంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఏ విధంగా అగ్రవర్ణాల పాలకులు మోసం చేస్తారు అనేది వాస్తవంగా క్లియర్గా అనిపిస్తుంది. దీనిపై కూడా ప్రజలు ఏకతాటికి వచ్చి బీసీలు కూడా అర్థం చేసుకుంటారు, ప్రజలు కూడా చూస్తారు అగ్రవర్ణాల పాలకులు ఏ విధంగా ఉంటున్నాయి, వాళ్ళు ముఖ్యమంత్రి కానీ ఏ మాటలు మాట్లాడుతారు, వచ్చినాక ఏ విధంగా మాట్లాడుతున్నారు దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్థానిక ఎన్నికలు కూడా వెళ్తున్నారు.